ప్రైజ్ లార్డ్ నాన్న. అమ్మ గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ బాగున్నారా అందరూ? మంచిదిరా. మీకు కూడా నా వందనాలు. మీరు నాకు ప్రైజ్ లార్డ్ చెప్తున్నా దేవుని బిడ్డలందరికీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఉదయకాలమున లేచారమ్మ, ప్రార్థన చేశారా? దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డారా, నిజంగా మొన్నటి దినం ఆదివారం రోజున మా సంఘంలో జరిగినటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే, గర్భం లేని అనేక మంది బిడ్డలకు గర్భాలు ఇచ్చారు. ఒకవేళ మా లైవ్ చూసినట్టయితే, మా వీడియో చూసినట్టయితే, బెతస్తా ప్రార్థనా మందిరం కొత్తగూడెం అని మీరు లైవ్ చూసినట్టయితే అందులో మీరు చూస్తారు. అందరూ చక్కగా చిన్నపిల్లల్ని ఎత్తుకుని ఒక పాప, మా పాపకి 9 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత చక్కటి కుమారుని దేవుడిచ్చాడు. ఎంత గొప్ప అద్భుతం కదా. నిజంగా అనేకమైనటువంటి అందరూ కూడా పిల్లల్ని ఎత్తుకొని చక్కగా అక్కడ ఆల్టర్ నిండా నుంచి ఎంతో ప్రార్థన చేసాం. పిల్లలు పుట్టరని, పిల్లలు పుట్టడం లేట్ అవుతుందని, వారింట్లో వాళ్ళు తొందరపడటం, ఇదంతా చేస్తే నేనెంతో కన్నీరు కార్చి ప్రార్థించాను. దేవుడు అద్భుతమైన బిడ్డలను ఎత్తుకుని అక్కడ ఆల్టర్ మీద ఉంటే నాకెంతో సంతోషం అనిపించింది. ఇంకా మా పిల్లలు ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా తప్పకుండా వారి పిల్లల్ని కూడా ఈ సంవత్సరంలో ఎత్తుకుని ఆ పరిశుద్ధ స్థలం ముందు నిలబడతారని నేను కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన కార్యములు చేస్తున్నాడంటే, నేను ఒక మాట చెప్తా. ఒకళ్ళ పొలం ఎండిపోయినప్పుడు వాళ్ళు బాగా అందరూ వచ్చి, మీరు దేవుని నమ్ముకున్నారు కదా అంటే, చుట్టూ పొలం ఉంది, లోపల ఉన్న పొలం అంతా ఎండిపోయింది. వాళ్ళకి ఎంత బాధ కదా. అందరూ వచ్చి అడుగుతున్నారంటే, ఏంటి మీ పొలం ఎండిపోయింది? నిజంగా పొలం వేసినటువంటి మరి యజమానుడికి ఎంత బాధ కదా. బాగా ఏడ్చారంట. ఏడ్చి ప్రార్థన చేసయ్యా, ఈ పొలం ఎండిపోయింది, అప్పు తెచ్చుకుని పొలాన్ని వేసుకున్నాము అని చెప్పేసి వాళ్ళు బాగా ప్రార్థన చేశారు, ఏడ్చారు. నేను కూడా ప్రార్థన చేశాను. నాకు చెప్పారు అమ్మ అంటే, మీరేం కంగారు పడకండి అన్నయ్య, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడని నేను ప్రార్థన చేశాను. ఒక 20 రోజులకే అద్భుతం ఏంటంటే, ఆ ఎర్రగా మాడిపోయిన పొలం కూడా చక్కగా గ్రీన్గా, అనగా మళ్ళీ ఎలా కంటిన్యూగా పెరుగుతుందో పొలంలో ఆ పొలం మారిపోవటం, అంతకుముందు అస్సలు పండదు అనుకున్న ఆ పొలాన్ని కూడా దేవుడు అద్భుతంగా పండించాడు. చూడండి, మన ప్రార్థన వినే అద్భుతమైన దేవుడు కదండి. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆ ప్రార్థన, ఆ మాటలు విని ఒక ఆమె గబ్బగబ్బ పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చి, అమ్మ రహస్యంగా వచ్చి చెప్పింది, నా భర్తకు ఆరోగ్యం బాగాలేదు. నిజంగా ఎండిపోయిన పొలాన్ని చిగురింపచేసిన ఆ దేవుడు నా యొక్క కుటుంబంలో అద్భుతం చేయాలి, నువ్వు ప్రార్థన చేయమంటే నేను చెప్పాను. దర్శనంలో తప్పకుండా నీ భర్తది ఎలా ఉంటుందో క్లియర్గా ప్రభు నాకు దర్శనం చూపించారు. అలాగే జరిగింది, అలాగే అద్భుతం దేవుడు చేశాడు. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు ఎక్కడికన్నా పోతాయి అనుకుంటారా? మనకి దేవుడు ఏది చెప్పాడో అది ఖచ్చితంగా జరిగిస్తాడు. మనకి ఏది చెప్తున్నాడో అది నిజంగా జరిగించే అద్భుతమైన దేవుడు మన దేవుడు. బాధపడబాకు. ఖచ్చితంగా నీకేం చెప్పాడో దేవుడు అది చేస్తాడు. నీకే మాట ఇచ్చాడో, నీకే వాగ్దానం చేశాడో, నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనలన్నీ దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఒక్క రోజున నా ప్రార్థనకి ఇంత అద్భుతమైన కార్యాన్ని ప్రభా నువ్వు దాచి ఉంచావా అనే సంతోషకరమైన శుభకార్యమును నీవు చెవులారా వింటావు, కన్నులారా చూస్తావు. నీ సంఘములో నువ్వు నిలబడి అద్భుతమైన సాక్షి బిడ్డగా ప్రభు నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆమేన్. ఈరోజు ఒక మాట చెప్పాలనుకున్న యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మంచి మాట, ఒక మాట నేను చదువుతున్నాను. ఇక్కడ 24వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి యేసు ఆయన శిష్యులు అక్కడ లేకపోవట జనసోహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణి ఎక్కి యేసు యొద్దకు వచ్చాను. యేసును వెతుకుతూ కపెర్నహూమునకు వచ్చేరి. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అయితే ఆయన ఇక్కడ చక్కటి ఒక మాట నేను చదువుతున్నాను. ఏంటంటే, ఆయన బోధకుడా నీవె ఎప్పుడు ఇక్కడికి వచ్చితివి అని యేసుని అడిగాను. దేవుడు అలా వదిలిపెట్టి ఉంటాడమ్మా? అస్సలు ఉండడు కదండి. ఆ సముద్రంలో ఏంటంటే, ఆ పడవలో వెళ్తూ ఉండగా దేవుడు చక్కగా
ఆయనను విడిచిపెట్టారనుకొని ఆ యొక్క శిష్యులు బాధపడుతూ గాలి తుఫాను వస్తుంది అనుకున్నాం. కానీ దేవుడు ఎప్పుడు వచ్చాడో తెలియదు. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర నించున్నప్పుడు వాళ్ళంట చూసి ఆశ్చర్యపోయాడట. నిజంగా దేవుని బిడ్డ, నీ దగ్గరికి ఏ క్షణంలోనైనా ప్రభు రావచ్చు. ఏ క్షణంలోనైనా నువ్వు అడుగున దానికి అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయవచ్చు. నీకు ఇచ్చిన మాట కానీ, నువ్వు చేసే ప్రార్థన కానీ, నువ్వు కార్చే ప్రతి కన్నీరు ఎక్కడ అస్సలు వ్యర్థము కానే కాదు. అంత అద్భుతమైన దేవుడు. ఆ శిష్యుల దగ్గర అంట వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా అద్భుతంగా ఆశ్చర్యపోతున్నారంట. కపెర్నహూములోకి వచ్చినప్పుడు సముద్రపు డద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడగగా యేసు చక్కటి మాట చెప్తున్నాడు. ఏంటంట, మీరు చూచినను చూచుట వలన కాదు కానీ, సూచనలను చూచుట వలన కాదు కానీ, రొట్టె భుజించి తృప్తి పొందువలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను. తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారు. నిజంగా తృప్తిగా వారినంట దేవుడు దీవించాడు. అమ్మ, కరువు కాలంలో తృప్తినిచ్చే దేవుడు, ఆర్థికంలో చేపట్టుకునే దేవుడు. ఏమీ లేదు అని బిడ్డల్ని పెట్టుకునో లేకపోతే ఒంటరిగా కూర్చునో ఏడుస్తూ ఉన్నావా, తప్పకుండా నీకు దేవుడు ఏ సమయంలో ఎలాంటి తృప్తినివ్వాలో, ఏ సమయంలో నిన్ను ఎలా ఓదార్చాలో, ఏ సమయంలో అయ్యా మిమ్మల్ని ఏ రీతిగా దేవుడు నిలబెట్టాలో తప్పకుండా నిలబెట్టే అద్భుతమైన దేవుడు ఒకటి మన పక్షంలో ఉంటాడు. రెండోది, ఆయన వచ్చింది మనకు తెలియకోకుండా ఆదరిస్తాడు. మూడవది, బోధకుడా మాతో ఉన్నావా అంటే అని అంటున్నాడు. ఇదిగో రొట్టె భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిశ్చయముగా అది వ్యాధైనా సరే, నిశ్చయముగా అది ఆర్థికమైన సరే, నిశ్చయముగా జరగని కార్యమైన దేవుడు ఖచ్చితంగా తుఫాన్ లాంటి భయములో కానీ, గాలి తుఫాన్లు వీచేటువంటి ఎటువంటి శోధన కాలంలోనైనా మన దేవుడు, నువ్వు ప్రేమిస్తున్న దేవుడు, నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు, నీవు సేవిస్తున్న నీ దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. ఆయన ఖచ్చితంగా చేసే అద్భుతాన్ని నువ్వు కన్నులారా చూస్తావు. దేవుడు మీకు నిశ్చయంగా తోడుగా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు. ఎండిపోయిన పొలమును చిగురింపజేసిన దేవుడు, అయ్యా గర్భము లేని బిడ్డలను గర్భాలు ఇచ్చిన దేవుడు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను స్వస్థపరిచిన దేవుడు, అయ్యా గాలి తుఫాన్లో ఉన్న వారి పక్షంలో నిలబడిన దేవుడు నా తండ్రి, అయ్యా రొట్టెలనిచ్చి భుజింపజేసిన దేవుడు నాయన. ఏ బిడ్డ ఏ ఇబ్బందిలో ఉందో ఆ ఇబ్బందులన్నీ సరళం చేయబడునుగాక, ఆ ఇరుకు విశాలపరచబడునుగాక, అనారోగ్యం లేసునాములో స్వస్థత కలుగునుగా కని ప్రార్థిస్తూ వారి విజ్ఞాపన ప్రార్థన ఆ ఇంట్లో అయ్యా రాబోతున్న రోజుల్లో శుభవార్త వారి ఇంట్లో విందురుగా కని ప్రార్థిస్తూ తండ్రి, ఈ ప్రార్థన ఆలకించి ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ప్రతి ఒక్క బిడ్డను ఆస్వాదించమని, రిజల్ట్స్ అందరూ మంచి రిజల్ట్తో పాస్ అవుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.